హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూ ఆల్ గుడ్. వింటర్ సీజన్ అయితే వచ్చేసింది కదా. టెర్రస్ గార్డెన్ ఉండే వాళ్ళందరికీ వింటర్ సీజన్ వస్తే ఎలాంటి కేర్స్ అండ్ ఎలాంటి టిప్స్ తీసుకోవాలి అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. సో ఈ రోజు మనం ఈ వీడియోలో వింటర్ సీజన్ లో మన ప్లాంట్స్ కి ఎలాంటి కేర్ తీసుకోవాలి అనే వాటి కోసం తెలుసుకుందాం. సరే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా మనం టెర్రస్ గార్డెన్ ఉండే వాళ్ళం అందరం ఏం చేయాలి అంటే, వింటర్ సీజన్ లో లేదా రెయినీ సీజన్ లో మనకి మాయిశ్చర్, తేమ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మొక్కలు మట్టిలో. ఎందుకంటే మనం పాట్స్ లో పెంచుకుంటాము, నైట్ టైం ఎక్కువగా మంచు పడుతుంది, లేదా రెయినీ సీజన్ అయితే వర్షాలు పడుతూ ఉంటాయి. కాబట్టి మనకి వాటరింగ్ చేసే పని అనేది కొంచెం తగ్గుతుంది. కానీ వింటర్ సీజన్ లో మెయిన్ గా ఆ తేమ వల్లే మనకి ఎక్కువగా ఫంగస్, పెస్టిసైడ్స్ అనేవి చాలా ఎక్కువగా వస్తాయి. ఎందుకు అంటే మనం కిందన కొందరు ఏంటంటే ఒకే పాట్ లో ఒక ఫ్రూట్ ప్లాంట్ ఉందంటే కిందన మనం ఆబ్వియస్లీ ఖాళీగా ఉంది అని చెప్పేసి లీఫీ వెజిటేబుల్స్ ఇలాంటి చిన్న చిన్న ప్లాంట్స్ అని వేసుకుంటాం. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి మన ఆ మట్టిలోని ఎంత తేమ ఉంది అనేది మన కంటికి కనిపించదు. మనం ఆబ్వియస్లీ రోజు డైలీ వాటర్ వేసుకుంటూ వెళ్ళిపోతాం. బట్ వింటర్ సీజన్ లో మనం ఆ మిస్టేక్ అనేది చేయకూడదు. ఎందుకు అంటే ఎక్కువగా తేమ అనేది మన మట్టిలో ఉంటుంది. సో మనం వింటర్ సీజన్ లో ఏం చేయాలి అంటే, ప్రతిరోజు మనం మన పాట్స్ లో ఉండే మట్టిని మాయిశ్చరైజ్ ఎంత ఉంది అని చెక్ చేసుకొని వాటరింగ్ చేస్తే చాలా మంచి రిజల్ట్ అనేది మనం వింటర్ సీజన్ లో చూస్తాము. అలా చెక్ చేసుకోవడం వల్ల మనకి ఏమవుతుంది అంటే, మనకి ఫంగస్లు కూడా అంటే మిల్లీబగ్స్ కానీ, లేదా ఆకులు తినే పురుగులు కానీ, గంగులు పురుగులు కానీ ఇలాంటివి ఏమైనా వచ్చాయా అని కూడా మనం అబ్జర్వ్ చేయగలుగుతాం. కాబట్టి ఎక్కువగా మనం ఈ వింటర్ సీజన్స్ లో మన ప్లాంట్స్ ని ఎక్కువ కేర్ తీసుకోవాలి. ఏమైనా మిల్లీబగ్స్ లాంటివి వచ్చాయా, లేకపోతే గంగులు పురుగులు లాంటివి ఉన్నాయా మన ప్లాంట్స్ అనేది మనం ఎక్కువగా థరోలీ చెక్ చేసుకుంటూ ఉండాలి. మెయిన్లీ వింటర్ అండ్ రెయినీ సీజన్స్ లోనే మనకి ఎక్కువగా ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి, పీడలు, చెతలు ఇలాంటివి అనేవి వస్తాయి. సో మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. అలాగే మనం ఒకవేళ మన సాయిల్ లో మాయిశ్చరైజ్ ఎక్కువగా ఉంది అంటే మనం ఆ డేకి వాటర్ ఇవ్వకపోవడమే చాలా బెస్ట్. అలాగే అక్కడ ఏమైనా మనకి సాయిల్ మన కంటికి కనిపించే విధంగా మనం ఈ వింటర్ సీజన్ లో పాట్స్ ని ఉంచుకుంటే అంత తొందరగా మనకి ఎలాంటి పెస్ట్స్ అనేవి రావు. సో ఒకవేళ ఇన్ కేస్ ఎక్కువగా మనం ఈ వింటర్ సీజన్ లో ఎక్కువగా పెస్ట్స్ ని చూస్తాం కాబట్టి మనం ఏం యూజ్ చేయాలంటే, మాక్సిమం 90% నీమ్ ఆయిల్ స్ప్రే అనేది సరిపోతుంది. ఎందుకంటే ఎలాంటి పెస్ట్స్ అయినా నీమ్ ఆయిల్ స్ప్రే, పెస్టిసైడ్ కానీ మనం స్ప్రే చేసుకుంటే మాక్సిమం పోతుంది. ఒకవేళ పోలేదు ఇంకా ఉంటుంది మాకు అంటే ఆర్గానిక్ పెస్టిసైడ్స్ మనం యూజ్ చేయాలి. ఆల్రెడీ ఆర్గానిక్ పెస్టిసైడ్ నేను ఆల్రెడీ ఒకటి చేశాను, మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. నీమ్ ఆయిల్ స్ప్రే అనేది మనకి మాక్సిమం 90% సరిపోతుందండి. ఎటువంటి మొక్కకైనా, గ్రాఫ్టెడ్ వెరైటీ అయినా, లేదంటే ఫ్లవర్స్ వచ్చే మొక్కలకైనా, వెజిటేబుల్స్ వచ్చే మొక్కలకైనా, ఎలాంటి మొక్కలకైనా నీమ్ ఆయిల్ స్ప్రే అనేది ఈజ్ ద బెస్ట్ పెస్టిసైడ్ అండ్ చాలా ఎక్కువ ఎఫెక్ట్ కూడా చూపిస్తుంది. ఒకవేళ ఇన్ కేస్ మీకు ఎక్కువగా పెస్ట్స్ ఉండి మీకు క్లియర్ అవ్వట్లేదు అనుకుంటే మీరు నీమ్ ఆయిల్ స్ప్రేనే 4 days కి వన్స్ అంటే ఒక రోజు ఇచ్చుకోండి. ఒక 4 days గ్యాప్ ఇచ్చాక మళ్ళీ ఆ నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకోండి. 2-3 times మనం రిపీట్ చేస్తే షోర్ గా పోతుంది. లేదు ఇంకా ఎక్కువగా ఉంది అంటే నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఆర్గానిక్ పెస్టిసైడ్స్ ఎలా చేసుకోవాలో, దాన్ని ఎలా స్ప్రే చేసుకోవాలి అని నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేసుకోండి. అలాగే మనం ఈ వింటర్ సీజన్ లో ఫర్టిలైజర్స్ ఎలా ఇచ్చుకోవాలి. మనం జనరల్ గా అయితే 15 days కి ఒకసారి లిక్విడ్ ఫర్టిలైజర్స్ అనేవి ఇచ్చుకుంటాం రెగ్యులర్ గా. కానీ ఈ వింటర్ సీజన్ లో మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ కన్నా సాలిడ్ ఫర్టిలైజర్స్ కి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తే బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకు అంటే ఆల్రెడీ మన సాయిల్ లో ఈ వింటర్ సీజన్ లో తేమ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మనం తేమ ఎక్కువగా ఉండేటప్పుడు లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చే కన్నా మనం సాలిడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చుకోవడం చాలా బెస్ట్. లేదు మేము లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తాము అంటే మీరు ఒక పని చేయండి, సాయిల్ ని ఒక్కసారి ఒక 2 inches దాకా, పాట్ లో ఉన్న సాయిల్ ని ఒక 2 inches దాకా చెక్ చేయండి. అది డ్రైగా ఉంది అనుకుంటే మీరు కంపల్సరీ లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చుకోండి. అంతేగాని రెగ్యులర్ గా 15 days కి వన్స్ మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చేస్తాము, సో వింటర్ లో కూడా అలా ఇచ్చేద్దాము అంటే మనకి రూట్ రాట్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటుంది ఈ వింటర్ సీజన్ లో. పెస్ట్స్ ఎలా వస్తాయో రూట్ రాట్స్ వచ్చే అవకాశాలు కూడా ఈ వింటర్ సీజన్ లో ఎక్కువ ఉంటాయి. బికాస్ తేమ అనేది చాలా ఎక్కువ పర్సంటేజ్ లో ఉంటుంది కాబట్టి. లేదు మనం సాలిడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చుకుంటే లైక్ వర్మి కంపోస్ట్ ఇచ్చుకోవచ్చు, కిచెన్ వేస్టేజ్ కంపోస్ట్ ఇచ్చుకోవచ్చు, బోన్ మీల్ లేదా ఎప్సాన్ సాల్ట్ ఇలాంటివి ఏవైనా తెలుసు కదా అందరికి. రూట్స్ కి కొంచెం ఒక 1 inch దూరంలో మనం ఇచ్చుకుంటే సరిపోతుంది. ఇవి స్లోగా రిలీజ్ అయ్యే ఫర్టిలైజర్స్ కాబట్టి మనకి ప్రాబ్లం అయితే ఉండదు. సో ఫర్టిలైజర్స్ అయితే లిక్విడ్ కన్నా సాలిడ్ ఇస్ ద బెస్ట్ వింటర్ సీజన్ లో అని చెప్పుకోవచ్చు. అలాగే ఒక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, మనం వింటర్ సీజన్ లో పెస్ట్స్ ఇవ్వాలి అనుకుంటే, పెస్ట్స్ కోసం పెస్టిసైడ్స్ ఇవ్వాలి అనుకుంటే ఈవినింగ్ టైం కన్నా మార్నింగ్ టైం ఇస్
వెరీ ఇంపార్టెంట్ అండి. మీరు మార్నింగ్ టైంనే ప్రిఫర్ చేయండి. ఎందుకు అంటే ఈవినింగ్ టైం ఇస్తే ఆల్రెడీ వింటర్లో కూల్ క్లైమేట్ ఉంటుంది, మాయిశ్చర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల మనం ఈవినింగ్ ఇస్తే నైట్ అంతా అది డ్రై అవ్వకుండా ఉంటుంది. సో అది మనకి అంత మంచిది కాదు ప్లాంట్స్ కి. అదే మనం మార్నింగ్ 7 to 9 లోపు ఇస్తే మనకి సన్లైట్ అనేది ఆ రోజు అంతా ఆ ప్లాంట్స్ కి తగులుతుంది. సో అది ఈజీగా డ్రై అయిపోతుంది. సో మనకి ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. సో ఎవరైనా ఈ వింటర్ సీజన్ లో పెస్టిసైడ్స్ ఇవ్వాలి అనుకుంటే మాత్రం మార్నింగ్ 7 to 9 ప్రిఫర్ చేయటం బెస్ట్ టైం అని అనుకుంటున్నాను. సో వింటర్ సీజన్ లో తీసుకోవాల్సిన కేర్ అండ్ టిప్స్ అయితే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇదేనండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకున్నాను. ఈ వీడియో ఎలా అనిపించింది, మీకు ఎలా యూజ్ అయింది అనేది నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సీ యూ, బాయ్, హ్యాపీ గార్డెనింగ్.